ముఖ్యంగా ఏంటంటే మన ప్రెజెంటేషన్, వాళ్ళ ప్రెజెంటేషన్, మన బాడీ హ్యాబిటస్, వాళ్ళ బాడీ హ్యాబిటస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు మన దేశంలో ముఖ్యంగా క్యాన్సర్ సర్వైవల్ రేట్ ఎందుకు తక్కువ ఉందంటే మనము ప్రెజెంటేషన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ క్వైట్ లేట్ స్టేజ్‌లో ప్రెజెంట్ అవుతారనమాట. అంటే ఎక్కువ క్యాన్సర్ ఎక్కువ అయిన తర్వాత ప్రెజెంట్ అవుతారు కాబట్టి ఆ సర్వైవల్ రేట్ అనేది తప్పకుండా తగ్గిపోద్దనమాట. అది కాకుండా ఏంటంటే కొత్త రకమైన ఏదైతే మనకు న్యూయర్ డ్రగ్స్ ఏదైతే ఉంటాయో అవి ఒక్కసారి మొత్తం దానిపైన రీసెర్చ్ జరిగిన తర్వాత, ట్రయల్స్ జరిగిన తర్వాత ఏదైతే రకమైన డ్రగ్ వస్తుందో అది అక్కడ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ డ్రగ్ ఇండియా వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాటిపోద్ది కాబట్టి మనకు ఆ డ్రగ్ ట్రీట్మెంట్ అనేది అవకాశం తగ్గిపోతాయి. అది వాడే అవకాశం తగ్గిపోతాయి కాబట్టి అందుకే జనరల్లీ ఎవరైతే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళు మేమే సజెస్ట్ చేస్తాం. మీరు అక్కడికి వెళ్ళండి, అట్లీస్ట్ ట్రయల్స్ ఉంటాయి. మనకు రీసెర్చ్‌లో మనం వెళ్ళొచ్చు. ఆ ట్రయల్స్‌లో మనకు ఆ పర్టిక్యులర్ డ్రగ్ పనికొస్తే డెఫినెట్‌లీ మీరు బెనిఫిట్ అవుతారనేది మేము అందరికి చెప్తూ ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.